నేడు చలో తెనాలికి ఆయిషా న్యాయ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఆయిషా మీరా శరీర అవశేషాల ఖననం కార్యక్రమానికి న్యాయవాదులు, విద్యార్థి, మహిళా సంఘాలు వెళ్లబోతున్నాయి. ఆయిషా మీరా తల్లిదండ్రులకు మద్దతుగా చలో తెనాలి కార్యక్రమాన్ని చేపట్టారు. మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, మధ్యాహ్నం 2 గంటలకి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఆయిషా మీరా తల్లిదండ్రులు ఆ అవశేషాల్ని కలెక్ట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్లారా? అలాగే ఏ విధంగా జరగబోతున్నాయి అంత్యక్రియలు? ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో ఆయిషా మీరా తల్లిదండ్రులు ఇక్కడ సిబిఐ కోర్టుకు రానున్నారు. సిబిఐ కోర్టుకు వచ్చిన తర్వాత ఆయిషా మీరా తల్లిదండ్రులతో సంతకాలు తీసుకొని ఆయిషా మీరా అవశేషాలను ఆయిషా మీరా తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. గతంలో అంటే 10 రోజుల్లో నేను 2019లో ఈ సిబిఐ అధికారులు ఆయిషా మీరా అవశేషాలను తీసుకునేటప్పుడు 10 రోజుల్లో ఆయిషా మీరా అవశేషాలు తిరిగి మీకు అప్పచెప్తామని చెప్పారు. కానీ దాదాపు 6 నుంచి 7 సంవత్సరాలు గడిచినా కానీ ఇంతవరకు కూడా ఆయిషా మీరా అవశేషాలు ఇవ్వకపోవడంతో ఇటు తల్లిదండ్రులు 2 సార్లు పోరాటం చేయాల్సింది. అంటే ఆయిషా మీరాని చంపిన నిందితుల కోసం ఇప్పటికే దాదాపు 19 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. దాంతోపాటు ఆయిషా మీరా అవశేషాల కోసం కూడా మరోసారి కోర్టుతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. ఎందుకంటే ఆయిషా మీరా ఖననం చేసిన తర్వాత వారి మత సాంప్రదాయ ప్రకారం మళ్ళీ బయటకు తీయకూడదు. అయినా కానీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని సిబిఐ అధికారులు 10 రోజుల్లో ఆయిషా మీరా అవశేషాలు తీసుకొని వచ్చి మీకు ఇస్తాము, మేమే తీసుకొచ్చి మీకు ఒప్పచెప్తామని తండ్రికి హామీ ఇచ్చి తీసుకెళ్లారు. కానీ 7 సంవత్సరాలు గడిచిన అవశేషాలు ఇవ్వకపోవడంతో కొద్ది రోజుల క్రితం కోర్టు కూడా ఇటు ఆయిషా మీరా కేసును క్లోజ్ చేయడం, అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు అన్న ఇదితోని కోర్టు కూడా కేసును మూసివేయడంతో ఇటు ఆయిషా మీరా అవశేషాలకు సంబంధించి కూడా ఇటు ఆయిషా మీరా తల్లిదండ్రులు మాత్రం ఇటు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఆయిషా మీరాకు సంబంధించిన అవశేషాలను మీరు తీసుకెళ్ళండి అని ఇటు సిబిఐ అధికారులు కూడా చెప్పారు. ఇటు కోర్టు నుంచి మేము ఆయిషా మీరాకు సంబంధించిన అవశేషాలు మేము తీసుకెళ్ళము, మీరు ఏ విధంగా అయితే ఆయిషా మీరా అవశేషాలు అక్కడ నుంచి తీసుకెళ్లారో అదేవిధంగా మాకు తీసుకొచ్చి ఆయిషా మీరా అవశేషాలు మాకు అప్పచెప్పాలని ఆయిషా మీరా తల్లిదండ్రులు ఇటు సిబిఐ అధికారులకు సూచించారు. కానీ సిబిఐ అధికారులు మాత్రం చాలా మంకుపట్టి మేము తీసుకొచ్చి ఇవ్వము, ఖచ్చితంగా ఆయిషా మీరా అవశేషాలు కావాలంటే మీరే తీసుకెళ్ళండి అని కూడా ఇన్ని సంవత్సరాలు కూడా తాత్సారం చేసిన పరిస్థితి నెలకొంది. చివరకు ఆయిషా మీరా అవశేషాల కోసం కూడా దాదాపు ఒక న్యాయ పోరాటం చేసిందనే చెప్పుకోవచ్చు ఆయిషా మీరా తల్లిదండ్రులు. చివరకు ఆయిషా మీరా తల్లిదండ్రులకు ఈరోజు అంటే ఫిబ్రవరి 27వ తారీఖు ఆయిషా మీరాకు సంబంధించిన అవశేషాలు అప్పచెప్పాలని కోర్టు సూచించింది. అంటే పూర్తిగా అధికారులు తీసుకెళ్ళి ఆయిషా మీరాకు సంబంధించిన అవశేషాలు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అక్కడ అధికారుల సమక్షంలో వీడియో రికార్డు చేసి అధికారులే ఆయిషా మీరా అవశేషాలని మత సాంప్రదాయ ప్రకారం ఖననం చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఇక్కడ ఆయిషా మీరా తల్లిదండ్రులు సిబిఐ కోర్టుకు రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి సంతకాలు తీసుకున్న తర్వాత ఆ అవశేషాలని ఇటు తెనాలి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్నీ కూడా ఆయిషా మీరా న్యాయ పోరాట సమితి అని ఒకటి ఉంది. దాదాపు ఆయిషా మీరాకు న్యాయం జరగాలని 19 సంవత్సరాల నుంచి కూడా అన్ని ప్రజా సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి. వారందరూ కూడా ఇటు ఆయిషా మీరా అవశేషాలతో చలో తెనాలి వెళ్లే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈరోజు 11 గంటలు కూడా ఇటు మొత్తం కూడా పోరాట సమితి కూడా ఇక్కడ నుంచి ర్యాలీగా అంబేద్కర్ బొమ్మ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. రైట్.